హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే సండే బ్లాగ్ అండి. ఆ రోజు ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేకపోయాము, వీలైనంత వరకు తీసాను. మార్నింగ్ లేవగానే లేసరికి లేట్ అయిపోయింది. ఛాయ్ అయితే పెట్టేసుకున్నాము. ఇక్కడ పాలు అయితే కాబెట్టాను మా వాడికి. ఇంకా సండే అంటే మేము మ్యాక్సిమం లేటే లేస్తామండి. ఆ రోజు హాలిడే ఉంటుంది, పిల్లలకి హాలిడే అందరికీ కదా, కొంచెం లేటే లేస్తాం. ఇక్కడ మా వాడైతే ఆడుకుంటున్నాడు. చిన్నోడు ముందే లేచేస్తాడు మాకన్నా. లేచేసి ఇంకా ఆటలు ఆడే స్టార్ట్ చేస్తాడు. 5:30, 6 కల్లా లేచేస్తాడు కంపల్సరీ. ఇంకా అట్లా అప్పటి నుంచి ఇంకా ఆడుకోవడమే. మళ్ళీ 10 అలా పడుకుంటాడు. ఇక్కడైతే ఆడుతూ ఉన్నాడు. మేమైతే చాయ్ తాగేస్తున్నాం. ఇంకా మార్నింగ్ టిఫిన్ ఆ రోజు అయితే చికెన్ తెచ్చుకొని వడలు అయితే నానబెట్టేసుకున్నాను. నైట్ ఇక్కడ వడ అయితే వేస్తున్నాను. ఇంకా అక్కడ అటుపక్క చికెన్ కూడా చేసేస్తున్నాను. టిఫిన్ తినేసరికి ఆ రోజు 11:30 అయిపోయింది. వడ చికెన్ కదా, కొంచెం లేటే అయ్యింది. ఇంకా లేసరికే లేట్ అయింది. ఏమంత ఆకలి కాదా చాయ్ అవి తాగేసరికి. ఇంకా 11 అయింది టిఫిన్ చేసాను. ఇంకా చికెన్ కర్రీ ఉంది మధ్యాహ్నంకి. ఇంకా రైస్ అయితే పెట్టేసాము. ఇంకా మూవీకి వెళ్దామనేసి పుష్ప 2కి మూవీ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నామండి. చాలా నుంచి వెళ్ళాలనుకున్న రష్ ఉంటుందనేసి భయం వేసి వెళ్ళట్లేదు. ఇంక ఇప్పుడైతే బుక్ చేసుకున్నాం. వెళ్ళాం మధ్యాహ్నం షోకి 2:30కు ఉంది. ఇంకా తినేసి అంటే నేను ఒక్కదానే తినాలి, మా పిల్లోడు తిన్నాడు, మా హస్బెండ్ తినలేదు. ఇంకా ఆ రోజు ఇంక అందరం అయితే కలిసేసి మూవీకి అయితే వెళ్ళేసాము. ఇంకా మూవీకి వెళ్ళాం. పిల్లలు ఏడుస్తారేమో అనుకున్నాం, కానీ బాగానే ఉన్నారండి. మూవీ అయితే చూడనిచ్చారు, ఏం ఏడవలేదు. మా పెద్దోడైతే మొన్నటిదాకా అసలు సినిమా కంటేనే వద్దు అన్నాడు. ఈ పుష్ప అనేసరికి వాడికి కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. వెళ్దామని వాడే అడిగిండు. ఇంకెళ్ళాం అందరం కలిసి చూసాము. పర్లేదు, ఏం ఏడవలేదు, చూడనిచ్చిండు మూవీ అయితే. ఇక్కడైతే చూస్తూ ఉన్నాము. ఇంకా మా చిన్నోడు మధ్యలో నిద్రపోయిండండి. ఇంటర్వెల్ టైంకి నిద్రపోయిండు. ఇక్కడ మా వాడు ఒళ్ళో ఉన్నాడు, పడుకున్నాడు. ఇంకా మేము ఇంటర్వెల్లో మళ్ళీ పాప్కార్న్, సమోసా ఏదో ఒకటి వెళ్ళి తెచ్చుకోవాలి. మా హస్బెండ్ వెళ్ళి తీసుకొస్తానన్నాడు. ఇంకా మూవీ అయిపోయింది, ఇంటికి వచ్చేసినాము. మూవీ చాలాసేపు 4 అవర్స్ ఉందండి. తలకాయ నొప్పి వచ్చేసింది. ఏం మూవీయో ఏమో అనిపించేసింది. నాకైతే మూవీకి వెళ్ళొస్తే తలంతా నొప్పి వస్తుంది. అసలు ఏం పని చేత కాలే. ఆ రోజు మధ్యాహ్నం రైస్ కూడా ఉంది. ఇంకా నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసే ఓపిక లేదు. 6:30 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. ఇంకా ఉన్న అన్నమే తినేసి పడుకున్నాం. ఆ రోజు అయితే ఇంకేం వంట కూడా చేయలే. మధ్యాహ్నం చద్దన్నం ఉంటే ఇంకా అదే తినేసినాం, మధ్యాహ్నం అన్నమే. ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. సాయంత్రం రాగానే ఇంక ఫస్ట్ చాయ్ పెట్టేసుకొని చాయ్ తాగినాం. ఇంకా ఉన్న అన్నం తినేసి ఇంక అందరం త్వరగా పడుకున్నాం. ఇంకా హాలిడే కదా, ఇంకా తినేసి అన్నీ కడిగేసేసి ఇంకా పడుకున్నామండి. ఇదండి ఇవాళ బ్లాగ్. నచ్చితే ప్లీజ్ లైక్ అండి, సబ్స్క్రైబ్ అండి.